నేను ఈ డేట్‌లన్నీ డిలీట్ చేసేస్తా ఇక్కడి నుంచి. ఇప్పుడు 10 సేల్స్ ఉన్నాయి. ఆల్రెడీ 10 సేల్స్ రికార్డ్ మన దగ్గరున్నది. ఇందులో కొన్ని నిన్నటివి, కొన్ని ఇవాళటివి. నిన్నటి డేట్ నిన్నటి సేల్స్‌కి రావాలి. ఇవాళ డేట్‌కి ఇవాల్టి సేల్స్ రావాలి. లాస్ట్ 2 మనకు ఇవాళటియి అనుకుందాం. మిగతాయన్నీ నిన్నటివి. మరి ఎట్లా అట్లా ఆటోమేటిక్‌గా రావాలంటే ఇక్కడ ఒక ఫార్ములా ఎంటర్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ ఎందుకు? మన ఫార్ములాలో ఏదన్నా తప్పుంటే బ్లాంక్ రావాలి. లేక ఇంకేదన్నా మెసేజ్ రావాలని చెప్పడం కోసం. బ్రాకెట్ ఓపెన్. మళ్ళీ ఇఫ్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్. I4 ఈజ్ ఈక్వల్ టు 1. I4లో వాల్యూ గనక 1 అయినట్టయితే మీరు A3కి ఒకటి కలపండి. అంటే నిన్న డేట్‌కి ఒకటి కలపండి. లేకపోతే మనము బ్లాంక్ లేకపోతే A3నే పెట్టండి. నిన్నటి డేట్‌నే పెట్టండి అని జెప్పినాం. ఇది ఆహ్, మనము బ్రాకెట్ క్లోజ్ జేసినాం. ఇప్పుడు ఇఫ్ ఎర్రర్‌ది కామా 2 సార్ల ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా? ఇక్కడ ఏం లేదు కాబట్టి నిన్నటి డేటే వచ్చింది. కదా! ఇప్పుడేమంటుంది ఇక్కడ ఒకటి వచ్చింది. ఫంక్షన్ కిందికి కాపీ చేయమంటావా అంటుంది. ఆటో కరెక్ట్. చెయ్యి అని చెప్పినాం. ఓవర్‌రైట్ ఆల్ సెల్స్ ఇది చేసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము? సేమ్ ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఏం చేద్దాం ఇక్కడ కాపీ చేద్దాం దీన్ని. ఇక్కడ ఫిల్ హ్యాండిల్‌ని డబుల్ క్లిక్ చేద్దాం. అన్ని వాళ్ళ డేట్‌లే వచ్చినాయి. అంటే ఫార్ములా కాపీ అయిపోయింది. ఎక్కడైతే మీకు డేట్ చేంజ్ కావాలనో అక్కడ మీరు 1 ఎంటర్ చేయండి. 1 చూసారా 25 అయిపోయింది. దాని తర్వాత వచ్చేటియన్నీ ఇవాళ డేట్లు కాబట్టి 25గా చేంజ్ అయింది. మళ్ళీ నిన్నటి డేట్ ఉండదు కదా! ఈ రకంగా మనకు కావాల్సిన డేట్‌ను అక్కడ డేట్ చేంజ్ అయినప్పుడు మనం క్రియేట్ చేయొచ్చు. దీన్నేమంటారు